గత 2 రోజులు బట్టి ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర భారీ క్యూలు పెట్టడం అనేది జరిగింది. సో రాష్ట్రంలో ఎక్కువగా మనకి గుంటూరు, కృష్ణా, పల్నాడు ఆ ప్రాంతంలో ఈ కొరత అనేది రావడం వల్ల, అది సోషల్ మీడియాలో రావడం వల్ల అంతా కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర డీజిల్ ఉండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు బల్క్లో తీసుకెళ్ళడం, తర్వాత అందరూ కూడా ఈ ట్యాంకర్స్లోని, తర్వాత చిన్న చిన్న డబ్బాల్లోని గట్రా తీసుకెళ్ళడం, ఒక ఆర్టిఫిషియల్గా దీన్ని రాదేమో అనే ఉద్దేశంలో పెట్టుకుని ఇదంతా క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా మనం అడ్రస్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్నటువంటి 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా మన జిల్లాలో. అవన్నీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ప్రతి బంక్ దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ అండ్ ఒక మన విఆర్ఓ పెడతంతో పాటు అండ్ తహసీల్దార్స్ కూడా కంటిన్యూగా దీన్ని మానిటర్ చేస్తున్నారు. జేసీ గారు ఎస్పెషలీ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి కూడా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా వాళ్ళు తిరుగుతున్నారు, కంటిన్యూగా మానిటర్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ ఆ బంక్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికప్పుడు డేటా తీసుకోవడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం పరంగా నేను, ఎస్పీ అండ్ జేసీ ముగ్గురం కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ఏ విధమైన ఇబ్బంది లేదు. మనకి ఒక 30 బంక్స్లో నియర్ అంటే దగ్గరికి వచ్చిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ స్టాక్ బుక్ అయింది, కొన్ని ఆల్రెడీ రీచ్ అయ్యడం జరిగింది. సాయంత్రం కల్లా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, అంతా కూడా స్టెబిలైజ్ అవుతుంది. బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసిన తర్వాత మనం చేస్తాము. ముందైతే ప్రజలకి వెహికల్తో పాటు వెళ్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినంత డీజిల్ అయితే కొట్టడం జరుగుతుంది. బట్ బల్క్లో డబ్బాల్లో తీసుకెళ్ళడం కానీ ట్యాంకర్లో తీసుకెళ్ళడం అనేది మాత్రం ప్రస్తుతానికి నిషేధించాము. అది ఓన్లీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రకాశం జిల్లాలో దీని కొరత ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అవుతుంది. ఈవినింగ్ కల్లా అవుతుందని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అన్నెసరిగా ప్యానిక్ పొందొద్దు. ఎందుచేతంటే సఫిషియెంట్ స్టాక్ ఉంది మనకి. ఈ యుద్ధం వల్ల కానీ లేదంటే కనుక ఇంకొక అపోహ మాత్రం మీకు అవసరం లేదు. ఏం చేద్దంటే మన దగ్గర ఆల్మోస్ట్ 30 నుంచి 40 రోజులు ఎంటైర్ కంట్రీకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఉంది, మన స్టేట్లోనూ కూడా ఉంది. సో కొరత అయితే లేదు కాబట్టి అన్నెసరిగా ప్యానిక్ చెందొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బంక్స్ అన్నిటి మీద కూడా ఆల్రెడీ ఆఫీసర్ ఉన్నాడు. ఆఫీసర్ అక్కడ కూర్చునే ఆఫీసర్ డిస్పెన్స్ చేస్తున్నాడు. అక్కడ పోలీసు ఉన్నాడు అండ్ మా రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, అదేవిధంగా సివిల్ సప్లై ఆఫీసర్స్ ఉన్నారు. మేము కూడా ఆల్రెడీ ఎస్పీ గారు కూడా కొన్ని బంక్స్ విజిట్ చేస్తారు, నేను కొన్ని బంక్స్ విజిట్ చేస్తాను. మా జేసీ అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఎర్లీ అవర్స్ నుంచే మళ్ళీ అటు అద్దంకి ఇటు మన లోకల్ బంక్స్ కూడా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. కంటిన్యూగా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా మేము బంక్స్ అన్ని కూడా విజిట్ చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకి కంట్రోల్ రూమ్ ఉంది, కంట్రోల్ రూమ్కి మీరు కమ్యూనికేట్ చేయండి. అక్కడ ఆల్రెడీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ ఉన్నారు. అక్కడికి ఎప్పుడైతే మీరు ఇన్ఫామ్ చేస్తారో ఇమీడియట్గా ఏ కన్జ్యూమర్కి పబ్లిక్ ఏ ఇన్కన్వీనియన్స్ అయినా సరే కంట్రోల్ రూమ్ చేస్తే ఇమీడియట్గా అది అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. సో దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ. అండ్ మనకు అసలు కొరత అనేది లేదు కాబట్టి ఇది కేవలం ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయినటువంటి ఒక డిమాండ్. దీంతో ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. బట్ ఈ విధమైనటువంటి ఇబ్బంది లేదని సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తుంది. అవడానికి అవకాశం ఉంటుంది, అందుచేతే చాలా సివియర్గా ఇవ్వడం జరిగింది. ఇది పెట్రోల్, డీజిల్ అనేది ఎసెన్షియల్ కమోడిటీస్లోకి వస్తుంది. సో ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు కలెక్టర్ ఈజ్ ది టోటల్ కాంపిటెంట్ ఆఫ్ ఇట్. ఎవరైనా కనుక ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కనుక మేము చెప్పినట్టుగా డిస్పెన్స్ చేయకోకుండా వాళ్ళు బల్క్లో కనుక లేదంటే కనుక స్టాక్ పెట్టుకుని లేదని చెప్తే కనుక డెఫినెట్గా ఆ బంక్స్ అన్నీ కూడా దాని మీద చర్యలు ఉంటాయి. మేము వీల్ ఆల్సో గో టు ది ఎన్ఓసి ఇస్తాం, మేమే ఇస్తాము. ఆ ఎన్ఓసిలో కండిషన్స్ ఉంటాయి, అది వైలేషన్ ఆఫ్ దట్ కండిషన్ కాబట్టి ఇమీడియట్గా ఆ బంక్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇంకా కనుక గ్రావిటీని బట్టి అవసరమైతే బంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం.